హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అందరూ. మేము కూడా బాగున్నాం. సో ఈరోజు స్పెషల్ ఏంటి? నువ్వు అంత నీరసంగా మాట్లాడితే చూసేవాళ్ళు కూడా నీరసం వస్తుంది. ఏం చేస్తాం, మా కష్టం ఎలా ఉంటుందో మీకు తెలియట్లేదు. అంత కష్టపడి వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తుంటే కనీసం ఒక లైక్ ఇవ్వట్లేదు, కూడా రావట్లేదు, కామెంట్ చేయట్లేదు. సరేలే, ఎంతైనా మన ప్రేక్షక దేవుళ్ళు కదా, ఏమనకూడదులే. అవును, అందుకే ఏం మాట్లాడట్లేదు. బట్ మన కష్టాన్ని కొంచెం వాళ్ళు గుర్తించాలి. గుర్తించకపోగా మీరే చేసుకుని తినేయండి అని వెనక మళ్ళీ ఒకటి మీరే చేసుకుని తినేహారా, కొంచెం కూడా పెట్టలేదా, మీరే తినండి అని అంటున్నారు. మేము ఏదో వీడియోస్ కోసం కొంచెమే చేస్తున్నాం. మేము మీ దయ వల్ల మేము సక్సెస్ అయ్యి ఫేమస్ అయితే కనుక ఫస్ట్ ట్రీట్ మీకే ఇస్తాం. మీకు ఏది కావాలంటే అది వండి పెట్టేసి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో రన్ అయిపోతుంది. సరే చెప్పే ప్రాసెస్. ఈరోజు పలావ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాటుకోడికి కాంబినేషన్లో పలావ్ ఉండకపోతే ఎలా మరి తినడం? ఇది కూడా విలేజ్ స్టైల్లో అనమాట. అంటే మా విలేజ్ పీపుల్స్కి అదే బిర్యానీ చెప్పాలంటే. సో మరి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని సేమ్ పలావ్ గురించి రెసిపీ మీకు చెప్పనక్కర్లేదు కదా, మీరు చేసే విధానంలోనే మేము చేసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ గురించి ఏంటి చాలా హల్చల్ వస్తున్నాయి. టాపిక్ తెగ వైరల్ అయిపోతుంది కదా, తెలియదా నీకు? నేను పెద్దగా పట్టించుకొని మొత్తం మెయింటెనెన్స్ అంతా నీదే కదా. అంటే చూస్తూనే ఉండుంటారు, ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్. 4000 ఇప్పుడు వరకు అంటే యూట్యూబ్ మోనిటైజేషన్ అవ్వడానికి 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 million వ్యూస్ రావాలన్నమాట. అది కూడా 10 million వ్యూస్ అయితే 3 monthsలో, 4000 వాచ్ అవర్స్ అయితే 365 అంటే 1 yearలో రావాలి. ఇప్పుడు దాన్ని డబల్ చేస్తున్నాడు. ఇప్పుడు 4000 కాస్త 8000 అంటే 8000 వాచ్ అవర్సా? ఓ మై గాడ్. 10 million కాస్త 20 million వ్యూస్. అమ్మ బాబోయ్, కూడా జస్ట్ 3 monthsలో 90 daysలో. మేము ఇంతకుముందు కూడా ఛానల్ స్టార్ట్ చేసాము. కాకపోతే అప్పుడు మాకు ఎందుకు వదిలేసాం కానీ ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో ఈసారి ఇంట్రెస్ట్ పెట్టినా ఎంకరేజ్మెంట్ లేదు. అదే కొంచెం బాధగా ఉంది. ఎంకరేజ్మెంట్ చెయ్యండి అబ్బా, చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు వాచ్ టైం చాలా ఎక్కువ చూపిస్తున్నాడు. అంతగా ఉన్నదల్లా జస్ట్ 5 months అంతే. ఈ 5 monthsలో మనం రీచ్ అవ్వకపోతే కనుక 31st లోపు మనకి మోనిటైజేషన్ అయిపోవాలి. Feb 1st నుంచి Feb 1st 2027 నుంచి 4000 కాస్త 8000, 10 million కాస్త 20 million వ్యూస్ అయిపోతున్నాయి. అదే కొంచెం బాధగా ఉంది. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇవ్వట్లేదు. అవును, చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మాలాంటి కొత్తగా పెట్టిన ఛానల్స్ అన్నీ కూడా ఎంకరేజ్మెంట్ చెయ్యండి ప్లీజ్. అప్పుడు మేము ఛానల్స్ పెట్టి ఎందుకు ఆపేసామో మాకే తెలియట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. మేము పెట్టిన రెసిపీస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ప్రతి రెసిపీ మీకు నచ్చిన రెసిపీస్, మీకు చాలా తెలిసిన రెసిపీసే పెడుతున్నాం మేము. ఇన్ కేస్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఒకవేళ మాకు రాకపోయినా సరే ఏదో రకంగా మేము నేర్చుకుని మీకోసం మేము నేర్చుకుని మీకు ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామన్నమాట. సో ప్లీజ్ గైస్, ఏమున్నాయిలే మీరు పెట్టే రెసిపీస్ అందరూ పెట్టేవే అనుకోవద్దు. వాళ్ళు ఎలాగో ఎంకరేజ్ చేసి చూస్తున్నారో మా వీడియోస్ కూడా అలాగే చూడండి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇస్తాం. వ్లాగ్స్ కూడా చేస్తామన్నమాట. డిసప్పాయింట్ అయితే చెయ్యని, అంటే కొంచెం మేమిద్దరం కొంచెం వస్తామని కొట్టుకోవడం, తిట్టుకోవడం, గిల్లుకోవడం అలా ఉంటుంది అనమాట. అదే ఆ కాన్వర్జేషన్ కూడా మేము ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం. అంటే నేను అక్కడ బిర్యానీకి కొలతలు వాటర్ వేసినప్పుడు ఫస్ట్ నేను పద్మని పిలవకుండా వీడియో తీయకుండా వేసేసాను. సో అందుకని నెక్స్ట్ టైం మళ్ళీ చూపించి కొలత ప్రకారం వేసాను అనమాట. ఏమనుకోవద్దు మీరు. మా విలేజ్ స్టైల్లో బిర్యానీలు అంటే అవే మాకు. మేము చాలా అంటే సిటీలో ఉండే వాళ్ళకైతే కొంచెం చాలా ఫీల్తో తింటాం మేము, ఆస్వాదిస్తూ. సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకోండి. అండ్ ఆ కాన్వర్జేషన్ కూడా కొంచెం అర్థం చేసుకొని
మా వీడియోస్ చూడండి, లైక్ ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని కొత్త రెసిపీస్ కూడా ఖచ్చితంగా మేము చేసి మీకు చూపిస్తాం. నాటుకోడి బిర్యానీ రెండు ఒకేసారి పెడతాం, ఓకేనా? బిర్యానీయో పలావ్ ఏదో ఒకటి. మేమైతే బిర్యానీ అని అనుకుంటాం, మీరు పలావ్ అంటారు. అందులో నేను పుదీనా లేదని వేయలేదు, మీరు పుదీనా కూడా యాడ్ చేసుకుంటారు కదా, చేసేసుకోండి. ఓకే గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.